బెలూమ్ గుహలు పెద్దవారికి రూ. 65 టికెట్టు, చిన్నవారికి రూ. 45 టికెట్టు. ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. లోపలికైతే ఎవరైనా వెళ్ళవచ్చు. దాదాపుగా కిలోమీటర్ వరకు కూడా గుహ లోపల నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చక్కగా లైట్లు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మధ్యలో ఊపిరి అందక ప్రాబ్లం అయితే ఏసీ గొట్టాల ద్వారా చల్లటి గాలిని కూడా అందిస్తున్నారు. అంటే లోపలికి వెళ్ళినాకైతే మనకు ఉబ్బరిస్తుంది. మనకు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకున్నానికి ఏసీ గొట్టాల ద్వారా చల్లటి గాలిని కూడా పంపిస్తున్నారు లోపల. మధ్యలో అక్కడక్కడైతే కొంచెం చీకటిగా ఉంటుంది. మనం మొబైల్ టార్చ్ లైట్ వేసినా సరిపోతుంది. ఎదురుగా కనిపిస్తున్న ఆ గేట్ ద్వారా లోపలికి వెళ్ళినాక గుహ లోపల చాలా మార్గాలు ఉంటాయి. అయినా భయపడవలసిన పని లేదు. బయటికి రావడానికి అవుట్ అని రాస్తారు, లోపలికి వెళ్ళడానికి ఇన్ అని అక్కడక్కడ సిగ్నల్స్ రాశారు. కాబట్టి ఎవరు కూడా తప్పిపోతామనే భయం అవసరం లేదు. అవుట్ అనే దాన్ని పట్టుకుని వస్తే మనం బయటకు వచ్చేస్తాం. ఇవి దేశంలోనే అత్యంత రెండవ పెద్ద గుహలు. మొదటి పెద్ద గుహలు మేఘాలయలో ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ రాళ్లను చూస్తే చాలా కనుల పండగగా ఉంటుంది. మెల్లిగా చూసుకొని వస్తే ఒక 2 గంటలు పూర్తిగా ఒక వింతలోకంలో విహరించి వచ్చినట్టుగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటుంది. అందులో ఉన్నంతసేపు బయటి ప్రపంచాన్ని మర్చిపోతాము. చుట్టూ నున్నటి రాళ్లతో రకరకాల ఆకారాల్లో ఉన్నటువంటి వింత వింత రాళ్ళు, ఒకేసారిగా దారి మళ్లింపులు, ఇరుకైన సందు, ఒక్కొక్క విశాలమైనటువంటి గుహ, రకరకాల అనుభూతులు ఉంటాయి ఈ గుహలో. లోపల ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి శివలింగం, పాతాళ గంగ, మాయామహల్, ఊడల మర్రి, ఇంకా ఇలా రకరకాలుగా ఏర్పడ్డాయి. అవన్నీ మనం చూస్తాము. ఈ గుహలు 10 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. ఇందులో ఆది మానవుడు ఉపయోగించినటువంటి మట్టి పాత్రలు కూడా లభించాయి. ఇవి క్రీస్తు పూర్వం 4500 సంవత్సరాల క్రితం నాటివి. అంటే అప్పట్లో ఈ గుహల్లో ఆది మానవుడు నివాసం ఏర్పరచుకున్నాడు. వీటి ప్రస్తావన మొదటిసారిగా తీసుకొచ్చింది రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్. 1884 వీటి గురించి ప్రస్తావించాడు. ఆ తర్వాత మళ్ళీ 100 సంవత్సరాల వరకు దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ 1982లో డేనియల్ జెబోర్ నాయకత్వంలో ఒక జర్మనీ నిపుణుల బృందం వీటిని సందర్శించి పరిశీలించింది. ఈ బృందానికి స్థానికంగా ఉన్నటువంటి రామస్వామి రెడ్డి, చలపతి రెడ్డి, మద్దులేటి అనే 3 సహకరించారు. ఈ బృందం ద్వారానే వీటి యొక్క ఉనికి ప్రజలకు తెలిసింది. మరికొన్ని విషయాలు కాసేపట్లో చెప్తాను, చూస్తూ ఉండండి. గుహల చుట్టూ కూడా చదునైనటువంటి వ్యవసాయ భూమి ఉంటుంది. ఈ వ్యవసాయ భూముల అడుగుల్లోనే, అంటే 20 మీటర్ల అడుగు లోపల గుహలు ఉంటాయి. ఈ గుహల్లోకి వెళ్ళే దారి ఇంతకుముందు మనం ముందు చూసినట్లుగా ఒక బిలం లెక్క ఉంటుంది. అందుకే వీటిని బిలం గుహలుగా పిలిచేవారు. అదే కాలక్రమంలో బెల్లం గుహలుగా మారింది.
ఈ గుహలు భూగర్భంలో 10 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటాయని కనిపెట్టడం జరిగింది. వీటికి సంబంధించిన మ్యాప్ కూడా మనకు అక్కడ ప్రదర్శనలో ఉంచారు. పాము పడగల వల్లే ఉన్నటువంటి ఆకారాలు మనం చూడవచ్చు. అందుకే వీటిని 1000 పడగలు అన్నారు. అదే కొంచెం ముందుకెళ్తే ఒక ధ్యాన మందిరం వల్లే ఉంటుంది. 2002 ఫిబ్రవరిలో బెలూమ్ గుహలను సందర్శించడానికి ప్రజలను అనుమతించారు. అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఈ గుహలను చూస్తుంది.